హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి రాజీవ్ యువ వికాస్ పథకం గురించి ఈరోజు చూద్దాం. సో ఇందులో ఎవరు అప్లికబుల్, సో ఎవరు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎవరికి లోన్ వస్తుంది, సో 1,00,000 నుంచి 4,00,000 అన్నారు కదా, 1,00,000 ఎవరికి వస్తుంది, 4,00,000 ఎవరికి వస్తుంది, ఇలా సబ్సిడీ అమౌంట్ ఎంత, సివిల్ స్కోర్ ఉంటే పరిస్థితి ఏంది, సో ఈ లోన్ రావాలి అంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అందరికీ ఇంటర్నెట్ అనేది దగ్గరలో ఉండదు. సో మీ సేవా సెంటర్ కానీ ఇంటర్నెట్ సెంటర్ అనేది దగ్గరలో ఉండదు. సో మొబైల్‌లో అప్లై చేసుకోవడం ఎలా, సో ప్రతీది కూడా పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇందులో మీకున్న ప్రతి డౌట్‌ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. వీడియో కొంచెం లెంతీ అయినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో తెలంగాణలో రాజీవ్ యువ వికాస్ అనే పథకం పేరుతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ టు అన్‌ఎంప్లాయిడ్ యూత్, ఎవరైతే అన్‌ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో సో వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ కోసం ఈ స్కీమ్ అనేది తేవడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఎవరైతే కొత్త ఇన్నోవేషన్స్, కొత్త రకాల వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి వాళ్ళ దగ్గర అమౌంట్ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అనేది ఉండదు కాబట్టి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం, సో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం ఈ స్కీమ్ అనేది తేవడం జరిగింది. ఈ స్కీమ్ ఇవ్వడం కోసం టోటల్‌గా 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ కోసం మాత్రమే 6,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదే విధంగా సో 5,00,000 మంది యువతకు ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. మొత్తం మీద అప్లై చేసుకున్న వాళ్ళ దాంట్లో 5,00,000 మందికి ఈ స్కీమ్ అనేది వర్తించే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికి అప్ టు 3,00,000 ఫర్ బెనిఫిషరీ. సో దాదాపుగా బెనిఫిషరీ అనేవాడు 3,00,000 రూపీస్ బెనిఫిషరీ అయ్యే విధంగా ఈ స్కీమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో సబ్సిడీ వచ్చేసి ఎవరైతే 1,00,000 వరకు తీసుకుంటారో, లోన్ ఎవరైతే 1,00,000 వరకు తీసుకుంటారో వాళ్ళకి 80% సబ్సిడీ అనేది వస్తుంది. అంటే రూ. 1,00,000 80,000 సబ్సిడీ వస్తే రూ. 20,000 వీళ్ళు బ్యాంక్ ద్వారా వీళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది. సో రూ. 80,000 అనేది మాఫీ అవుతుంది. సో అదేవిధంగా లోన్స్ అప్ టు 2,00,000, 2,00,000 వరకు ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి 70% సబ్సిడీ అనేది వస్తుంది. అంటే రూ. 2,00,000 తీసుకుంటే రూ. 1,40,000 అనేది గవర్నమెంట్ బేర్ చేస్తే సో రిమైనింగ్ 60,000 రూపీస్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది సబ్సిడీ కింద వస్తుంది. సో ఒకవేళ 3,00,000 రూపీస్ అప్ టు 3,00,000 దాకా తీసుకుంటే మాత్రం 60% సబ్సిడీ అనేది వస్తుంది. సో 60% అంటే 3 ఆర్ల 18, 1,80,000 రూపాయలు మాఫీ అవుతుంది. ఇక్కడ 1,20,000 రూపాయలు వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో అంటే బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో జూన్ 2 రోజు వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు ఎవరెవరు అప్లికబుల్, సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరికి వస్తుందనేది ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే రిడక్షన్ ఇన్ అన్‌ఎంప్లాయ్మెంట్‌ని తగ్గించే ఉద్దేశంతోటి ఈ స్కీమ్‌ని, పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇంతసేపు చెప్పినటువంటి ఈ రాజీవ్ యువ వికాస్ పథకం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5వ తారీఖు 4వ నెల 2025. సో 2025 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో మీరు 5వ తారీఖు దాకా ఏం వెయిట్ చేయమాకండి. సో వీలైతే ఈ రోజే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఏదైనా కానీ లాస్ట్ డేట్ పోతే సర్వర్ అనేది బిజీ అవుతది. ఆ రోజు మీరు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అవుతది. చివరి దాకా ఎప్పుడు పోకండి. వీలైతే ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది అయిపోగానే ఇప్పుడే మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్‌లో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 17 నుంచి ఇది ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం ప్రారంభమైంది. సో ఎండింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5. సో దీనికి సంబంధించి మీరు ఏ విధమైన ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మొత్తం మీద మీరు అప్లై చేసుకున్నాక అనౌన్స్‌మెంట్ అనేది జూన్ 2 రోజు ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, సో ఎవరెవరు అప్లికబుల్, ఎవరెవరికి వస్తున్నది అనేది జూన్ 2 రోజు మీకు దీనికి సంబంధించిన మీ అప్లికేషన్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలంటే సైట్‌కొచ్చేసి TGOBMMS.CGG అని మీరు గూగుల్‌లో గనక టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షనే వస్తది.
ఫస్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళాక మీరు అప్లై చేసుకోవచ్చు. అదే ఎలా అప్లై చేయాలో కూడా నేను ఒకసారి ఇది అయిపోయాక చెప్తాను ఎండింగ్‌లో. ఇందులో చాలా మందికొచ్చేటటువంటి డౌట్ ఏందంటే, మా యొక్క సివిల్ స్కోర్ అనేది తక్కువుంది. సో, సివిల్ స్కోర్ తక్కువుంది. సివిల్ స్కోర్‌కి దీనికి సంబంధం ఉందంటే, మీ సివిల్ స్కోర్‌కి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్ కాబట్టి సివిల్ స్కోర్ తోటి ఏ విధమైన సంబంధం లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు లోన్ అనేది వస్తుంది. ఇంకా కొంతమంది ఏందంటే, సో, మాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. మేము ఏదైనా చేద్దాం అనుకుంటే, ఈ గవర్నమెంట్ జాబోళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఇది అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ కోసం ప్రొవైడ్ చేసింది. ఒకవేళ మీరు అప్లై చేస్తున్నా గాని ఫర్దర్‌గా నెక్స్ట్ ఆహ్, స్క్రూటినీలో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, కాబట్టి మాక్సిమం ఇది ఛాన్స్ అయితే ఉండదు. సో, కలెక్టర్ ఆఫీస్ మీకు ఇంకా నేను చెప్పిన వీడియోలో మీకు మొత్తం క్లారిఫికేషన్ గనక రాకపోతే ఇంకా మీకేమైనా ఎక్స్‌ట్రా క్లారిఫికేషన్ కావాలంటే కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి కూడా మీరు దీని గురించి క్లారిఫై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి ఏందంటే మనం అన్నాం గదా! ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అని. సో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైన బడ్జెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, బేస్డ్ ఆన్ బడ్జెట్‌ని బట్టి గూడా మీకు బెనిఫిషరీస్‌ని బట్టి గూడా సో, లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి? సో, ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. సో, ఆధార్ కార్డ్ ఎందుకోసం అంటే ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు గానీ, ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడగడం జరుగుతుంది. అదే విధంగా ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకోండి. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. సో, క్యాస్ట్ సర్టిఫికేట్‌లో అది కూడా మీ సేవలో తీసిన సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నంబర్ అడగడం జరుగుతున్నది. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గూడా కావాలి. మీ యొక్క ఇన్‌కమ్ రేంజ్ ఏందనేది గూడా కావాలి గాబట్టి, అది గూడా ఆన్‌లైన్ జనరేట్ చేసిందే తీసుకోండి. సో, ఒక పాస్ ఫోటో అనేది కావాలి. ఈ పాస్ ఫోటోని మీరు అప్‌లోడ్ జేయాల్సుంటది. పాస్ ఫోటోని మీరు అప్‌లోడ్ జేయాల్సుంటది. మీ యొక్క ఫోను నంబర్, ఒక ఫోను నంబర్, అదే విధంగా పాన్ కార్డ్ అనేది నెసెసిటీ కాదు. ఉంటే పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. సో, పాన్ కార్డ్ మీ దగ్గర ఉంటే దాన్ని అప్‌లోడ్ చేయండి. కానీ ఇది అంత నెసెసిటీ అయితే కాదు. అప్‌లోడ్ చేసినా, చేయకపోయినా ఒకటే. ఉంటే చేయండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ డిజేబిలిటీ. సో, ఒకవేళ ఏదైనా డిజేబిలిటీ గనక ఉంటే, వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, మీకు డిజేబిలిటీ లేకపోతే మాత్రం ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ డాక్యుమెంట్ అయితే అప్‌లోడ్ చేస్తున్నారో, ఆ డాక్యుమెంట్ యొక్క సైజ్ వచ్చేసి 50 కేబీ నుంచి 500 కేబీ మధ్యలో ఉండాలి. మినిమమ్ 50 కేబీ ఉండాలి. సో, ఇంతకంటే తక్కువైతే ఉండొద్దు. 500 కేబీ కంటే ఎక్కువ గూడా ఉండొద్దు. అంటే ఈ రెండిటి మధ్యలో ఆ ఫోటో యొక్క సైజ్ ఉండేటట్టు చూసుకోండి. మాక్సిమం ఫోటో తీస్తే అది ఈ కేబీలోనే వస్తది దాదాపుగా. సో, ఇక్కడ ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్‌లో ఉండొచ్చు, పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉండొచ్చు, జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండొచ్చు. సో, అదే విధంగా జిఫ్ ఫైల్ అండ్ సైజ్ షుడ్ బి సో, జిఫ్ ఫైల్‌లో గూడా ఉండొచ్చు. సో, జనరల్‌గా మనం ఫోన్‌లో ఫోటో తీస్తే జేపీజీ గాని, జేపీఈజీ ఫార్మాట్‌లు ఈ 2 ఫార్మాట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇకపోతే రేషన్ కార్డ్‌లోని సభ్యుల్లో ఒకరికి మాత్రమే అర్హత అనేది ఉంటుంది. సో, ఒక రేషన్ కార్డ్‌లో ఒక 10 మందే ఉండని, 8 మందే ఉండని, ఎంతమంది ఉండని ఒక రేషన్ కార్డ్ పేరు మీద ఆ రేషన్ కార్డ్‌లో ఉన్న పర్సన్స్ అందరికి కలిపి కూడా ఒక్క పర్సన్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఒక రేషన్ కార్డ్ మీద ఇద్దరు అన్నలదమ్ములు గాని, సో, ముగ్గురు అక్కల చెల్లెలు గాని ఉంటే ముగ్గురు అప్లై చేసుకుంటా అంటే కలవదు. సో, ఒక రేషన్ కార్డ్‌కి ఒక్కలే. సో, ఎవరైనా ఒకళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మీరిక్కడ ఆధార్ కార్డ్ నేమ్, ఆధార్ కార్డ్‌లో ఉన్న నేమ్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబర్‌ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది. మీరు ఆధార్ కార్డ్ నంబర్ ఒకసారి ఎంటర్ చేయగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ అనేది మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా అదే జనరేట్ అవుతది. అక్కడ అన్ని బిజినెస్‌లనేవి అన్నీ ఇవ్వడం జరుగుతది. సో, అందులో మీకు ఏ బిజినెస్ కావాలో దాన్ని మీరు సెలెక్ట్ జేసుకోవాలి. యూనిట్ వాల్యూ వచ్చేసి 2,00,000 నుంచి 4,00,000 అని మనకు జనరల్‌గా ఏ బిజినెస్ క్లిక్ చేసినా గాని యూనిట్ వాల్యూ అనేది అదే జనరేట్ చేసి చూయిస్తున్నది. సో, అది మీరు ఫస్ట్ పేజ్‌లో ఎంటర్ చేయాల్సిన డేటా. సో, నెక్స్ట్ కొట్టినంక సెకండ్ పేజ్‌లో ఏమొస్తదంటే మీ యొక్క అడ్రెస్‌ని సో, మీ యొక్క అడ్రెస్ ఫిల్ చేయాల్సి ఉంటది. సో, మనం అన్నాం గదా! 2,00,000 నుంచి 4,00,000 వరకు, 1,00,000-4,00,000 వరకు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుందని. సో, జనరేట్ అయినంక మీకు 4,00,000 గాని, 3,00,000 గాని మీకు అవసరం ఉండదు. సో, మీకు ఎంత అమౌంట్ అయితే అవసరం ఉందో ఆ అమౌంట్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఎంటర్ చేయగానే పక్కన ఎమ్మటే ఎంత సబ్సిడీ వస్తుంది, ఎంత బ్యాంక్ లోన్ వస్తుంది అనేది కూడా పక్కన చూయిస్తది. అయితే బ్యాంక్స్‌కొచ్చేసరికే మీరిచ్చిన అడ్రెస్‌ని బట్టి సో, మీకున్న ఏరియాలో ఏ ఏ బ్యాంక్స్ ఉన్నాయో లిస్ట్ అనేది బ్యాంక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతది. సో, జనరల్‌గా ఏపీజీబీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, ఇవి ఉన్నాయి. వీటితో పాటు కూడా కొన్ని అడిషనల్‌గా ఉన్నాయి. కొన్ని కొన్ని ఏరియాస్‌లో మాత్రం ఎస్పెషల్లీ
రూరల్ ఏరియాస్‌లో ఈ ఏపీజీబీ బ్యాంక్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, జనరల్‌గా ఈ 2 అయితే అన్ని ప్లేస్‌లలో ఉన్నాయి. మీరు ఒకసారి అక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఏ బ్యాంక్ ఆప్షన్స్ అయితే చూపిస్తుందో, ఏ బ్యాంక్ అయితే ఆప్షన్స్ చూపిస్తుందో ఆ బ్యాంక్‌లో మాత్రం మీరు అకౌంట్ అనేది కలిగి ఉండాలి. సో, ఒకసారి మీరు బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ బ్రాంచ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, బ్రాంచ్‌తో పాటు ఐఎఫ్ఎస్ఐ కోడ్ కూడా అక్కడే ఉంటది. ఆ సెలక్షన్ కూడా చేసుకోవాలి. పాన్ కార్డ్ నంబర్ అడుగుతది. పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు డిజేబిలిటీ గనుక ఉంటే సదరన్ సర్టిఫికేట్‌ని కూడా మీరు సదరన్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు దగ్గర పెట్టుకుంటారని చెప్తున్నా. ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుంటారని చెప్తున్నా. సో, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి తీసుకోవాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ మీరు ఎంత చదివారో అంత పెట్టండి. లేకపోతే అట్లా కూడా పెట్టొచ్చు. సో, మీ యొక్క క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీ సేవా సెంటర్ నుంచి తీసుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయినా గాని అదే గాని మీ సేవా సెంటర్‌లో ఆన్‌లైన్‌లో వచ్చిన దాన్ని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ప్రతిదానికి నంబర్ అడుగుతున్నాడు. సో, మీకంటూ ఒక మొబైల్ నంబర్ దగ్గర పెట్టుకోండి. మీ మొబైల్ నంబర్‌ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో, మీ దగ్గర గూగుల్ క్రోమ్ ఉంటే మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఈ సెర్చ్ బార్‌లో వచ్చేసి TGOBMMS అని కొట్టి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టాక ఇలా వస్తది. సో, ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! TSOBMMS.CGG దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో, ఇలా వస్తది. ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తది. ఇలా వచ్చాక ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. సో, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇలా వస్తది. సో, ఇలా వచ్చినాక ఇక్కడ ఉంది కదా ఆప్షన్ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫార్మ్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్. అక్కడ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, సో, అదేవిధంగా ఎంబీసీ రిజిస్ట్రేషన్ అండ్ ఓబీసీ ఫెడరేషన్. సో, ఏ కార్పొరేషన్‌కి మీరు లోన్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సో, జనరల్‌గా మెజారిటీ పీపుల్ అనేది బీసీ ఉంటారు కాబట్టి బీసీ చెప్తున్నా. సేమ్ ఉంటది. దేనికైనా ఒకటే ప్రొసీజర్ ఉంటది. సో, బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. అక్కడ మీరు మీ మొబైల్ ఫోన్‌లో క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీ యొక్క పేరుని ఎంటర్ చేయండి అంటుంది. ఇప్పుడు నా పేరుని ఎంటర్ చేస్తా. సో, ఇలా మీ పేరుని ఎంటర్ చేసినాక ఇక్కడ మీ ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేయండి. 8034. సో, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారో సో, ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా మీ యొక్క రేషన్ కార్డ్ యొక్క నంబర్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. సో, జనరేట్ అయినాక బెనిఫిషియరీ టైప్ ఆఫ్ లబ్ధి రకం. సో, అంటే ఏ టైప్ బెనిఫిషియరీ మీకు కావాలనుకుంటారు. సో, ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఇండివిడ్యువల్. సో, ఇండివిడ్యువల్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక టైప్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. సో, మీకు ఎలాంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటుంది. సో, కాబట్టి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్. సో, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అక్కడ కూడా ఒకటే ఆప్షన్ ఉంది. ఆ ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. సెక్టార్ ఏ సెక్టార్‌లో మీకు కావాలి? అగ్రికల్చర్ సెక్టార్‌లో కావాలా? అగ్రో బేస్డ్ యూనిట్స్ కావాలా? యానిమల్ హస్బెండరీ కావాలా? హార్టికల్చర్ కావాలా? ఇండస్ట్రియల్ సర్వీస్ కావాలా? సో, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్. సో, ఇక్కడ ఏది క్లిక్ చేసినా మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సపోజ్ ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అని క్లిక్ చేసినాం అనుకోండి. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏ స్కీమ్ కావాలని అడుగుతుంది. ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో మీకు ఆటో కావాలా? కార్ కావాలా? ట్రాక్టర్ కావాలా? మీరు బై మిస్టేక్‌లో ట్రాన్స్‌పోర్ట్ అని క్లిక్ చేసిర్రు. మీకు ఆటో, కారు, ట్రాక్టర్ ఇదేమీ వద్దు. మీరు వేరేటిది ఏదో పెడదాం అనుకుంటున్నారు. సో, మీరు ఇక్కడ రాంగ్ క్లిక్ చేసిర్రు కాబట్టి మళ్ళీ ఒకసారి వేరే సెలక్షన్ చేసుకోండి. మైనర్ ఇరిగేషన్ ఉంది, ఇండస్ట్రియల్ సర్వీస్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అనేది నేను క్లిక్ చేసిన. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ దగ్గర క్లిక్ చేస్తే ఆ ఇండస్ట్రియల్ దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తది. సో, ఏమేమి మీరు పెట్టుకోవచ్చని. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ కూలర్ మేకింగ్, అల్యూమినియం, స్టీల్ యుటిలిటీస్ అండ్ ఆటో స్పేర్స్, బేకరీ. సో, ఏది పెట్టుకోవాలంటే అది. సపోజ్ ఇప్పుడు నేను బేకరీ పెట్టుకోవాలనుకుంటాను అనుకోండి. బేకరీ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసినాక ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 2,00,000. సో, మాక్సిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 4,00,000 అని ఆటోమేటిక్‌గా అక్కడ చూపిస్తది. చూయించినాక నెక్స్ట్ మీరు గో మీద కొట్టండి. గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ పేజీలోకి వస్తారు మీరు. సో, ఇది. ఇక్కడ నెక్స్ట్ పేజీలోకి వచ్చినాక డిస్ట్రిక్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్‌ని ఇక్కడ ఆప్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ మండలం ఏముంది. సో, మీ యొక్క మండలం. మండలం క్లిక్ చేశాక పంచాయతీ ఉంది కదా! సో, గ్రామ పంచాయతీ. ఇక్కడ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, ఒకవేళ మున్సిపాలిటీ అయితేనేమో వార్డులొస్తాయి. గ్రామ పంచాయతీ అయితేనే మీ యొక్క విలేజ్ పేరు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో, ఏదైతే అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక గ్రామం, విలేజ్.
సో నేను ఇక్కడ అర్బన్ పెట్టినా కాబట్టి నా దగ్గర గ్రామం ఏమి ఉండదు. సో మీది గనక ఒకవేళ గ్రామ పంచాయతీ వేరు, మీ విలేజ్ వేరైతే ఇక్కడ ఆప్షన్ వస్తది. ఆప్షన్ రాకపోయినా మీరు బేఫికర్ బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ హ్యాబిటేషన్ నివాసం. సో మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు అనేది కూడా అడుగుతది. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఏం లేదు కాబట్టి లీవ్ ఇట్, వదిలేయండి. నెక్స్ట్ ఇవన్నీ మనం ఇంతకుముందు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్, ఇండివిజువల్స్, బ్యాంక్ లింక్డ్, బ్యాకరీ. సో ఇవి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే యూనిట్ కాస్ట్ విలువ. సో మీకు ఎంత కావాలి, మీరు ఎంత లోన్ తీసుకుందాం అనుకుంటే, అంటే మేము ఈ స్కీమ్కి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు మేమైతే ఇస్తాము. సో మీకు ఎంత కావాలి, ఎంత నెసెసిటీ ఉంది. సపోజ్ మనకు 3 లక్షల రూపాయలు అవసరం ఉందనుకోండి, ఇక్కడ 3 lakhs అని టైప్ చేయండి. ఓకే, 3 lakhs అని టైప్ చేసాం కదా, మీకు ఎంత అవసరమో అంత టైప్ చేయండి. టైప్ చేశాక సబ్సిడీ మీద ఇక్కడ ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా జనరేట్ అయిపోద్ది. అంటే సబ్సిడీ ఇక్కడ 1,80,000 రూపాయలు మీకు సబ్సిడీ అనేది వస్తుంది. సో బ్యాంక్ నుంచి 1,20,000 రూపాయలు బ్యాంక్ లోన్ అనేది మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం యూనిట్ కాస్ట్ వచ్చేసి 3 లక్షల రూపాయలు. సో ఇక్కడ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే ఈ బ్యాంకులో అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఎవరు, ఇక్కడ ఈ సూర్యాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ బ్యాంకులో అకౌంట్ అనేది కలిగి ఉండాలి. సో ఏదే విధంగా ఒకవేళ సూర్యాపేట కాకుండా ఇంకేదో మోతెనో ఇంకేదో ఉంటే మాత్రం సో అక్కడ కూడా బ్యాంక్స్ అనేవి మారుతాయి. సో అక్కడ ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో ఆ బ్యాంక్స్లో అకౌంట్ అనేది కలిగి ఉండాలి. సపోజ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెడదాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లిక్ చేయగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కదా, ఇక్కడ బ్రాంచ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం సూర్యాపేటలో 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. సూర్యాపేటలో 7 SBI బ్రాంచ్లు ఉన్నాయి. సో ఇందులో మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి. సపోజ్ నేను ఇది క్లిక్ చేసిన, నాకు ఎందులో ఉందో కూడా నాకు తెలియదు. సో నేను చెప్పడం కోసం చెప్తున్నా. సో ఇది నేను క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా IFSC కోడ్ అనేది, ఆ బ్రాంచ్కి సంబంధించిన IFSC కోడ్ అనేది అక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా IFSC కోడ్ ఉంటుంది. IFSC కోడ్ ఉన్నది మీరు ఒకసారి టాలీ చేసుకోండి. మీ యొక్క అకౌంట్ బుక్ తీసుకొని IFSC కోడ్ దాని మీద ఏముందో చూసుకొని దాన్ని బట్టి మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ దగ్గర మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయండి. ఉంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే రెడ్ కలర్ స్టార్స్ ఉన్నాయో అది ఇంపార్టెంట్. సో అవి మాత్రం నెసెసిటీ, తప్పనిసరిగా అవి ఫిల్ చేయాలి. సో స్టార్ లేని వాటిని మీ ఇష్టం, ఆప్షన్, చేయొచ్చు చేయకపోవచ్చు. మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఉంటేనేమో చేయండి, డీటెయిల్స్ లేకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. సో అప్లికెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు అప్లికెంట్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. వచ్చాక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, శారీరక వికలాంగుడ. సో ఎస్ అయితేనేమో ఎస్ కొట్టండి. ఎస్ కొట్టగానే ఇక్కడ ఆప్షన్స్ అన్ని మారిపోతాయి. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సదరన్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఎట్ ద సేమ్ టైం డిజేబిలిటీ టైప్. సో ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఉంది, సో బ్లడ్ టైపా, హియరింగ్ టైపా, మెంటల్ టైపా, లేకపోతే న్యూరాలజీ, ఫిజికాలజీ. సో ఏ టైప్ డెఫిషియన్సీ ఉంది అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజేబిలిటీ పర్సంటేజ్. సో ఎంత పర్సంటేజ్ ఉందనేది కూడా మనం టైప్ చేయాలి. ఎంత పర్సంటేజ్ ఉందో టైప్ చేయాలి. సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ. సో సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీతో సో ఏ విధంగా వచ్చింది అది, సో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆ సదరన్ సర్టిఫికేట్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఇది ఓన్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం మాత్రమే. సో ఒకవేళ డిజేబిలిటీ కనుక లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ జెండర్, సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, రూరల్ అండ్ అర్బన్. సో రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. పక్కన తెలుగులో కూడా ఇచ్చారు. మీరు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే గ్రామీణ అని పెట్టండి, పట్టణ ప్రాంతం అయితే పట్టణ అని జస్ట్ ఇక్కడ టచ్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది. సో మీ యొక్క క్యాస్ట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్, మీ సేవ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబరు, సపోజ్ క్యాస్ట్ BCA, సో అక్కడ ఏదైతే అది. అదేవిధంగా నేమ్ యాజ్ పర్ ద క్యాస్ట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ యొక్క పేరు ఏది ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ రాయమంటుండు. స్టార్టింగ్లో మాత్రం ఆధార్ కార్డుని బేస్ చేసుకొని రాసినాం మనం. సబ్ క్యాస్ట్, సో సబ్ క్యాస్ట్ ఏంది, ఇక్కడ BCA పెట్టినాం కదా, BCAలో ఏ క్యాస్ట్ అనేది కూడా అక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఏ క్యాస్ట్, కుమ్మరి, మంగలి, సో చాకలి, ఏదైతే అది ఆ క్యాస్ట్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్, సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంది, ఇక్కడ చూడండి ఇల్లిటరేట్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చదువుకోకపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇల్లిటరేట్ అయితే ఇల్లిటరేట్ అని పెట్టండి, లేకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే అది పెట్టండి. SSC పాస్, SSC ఫెయిల్, టెక్నికల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్, డిగ్రీ ఫెయిల్, డిగ్రీ పాస్, PG 8th పాస్. ఓకేనా. సో మీరు ఏదైతే అది పెట్టండి. ఇల్లిటరేట్ పెట్టినా కానీ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఇక్కడ చేయండి. సో ప్రతిదీ తెలుగులోనే ఇచ్చిరు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదు.
ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మీ పేరు ఎలా ఉందో అలా మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన తేదీ, అదేవిధంగా సపోజ్ మీ యొక్క ఏజ్, యాన్యువల్ ఇన్‌కమ్ మీ యొక్క సంవత్సర ఆదాయం ఎంత, ఆ సర్టిఫికేట్‌లో ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఎంతుంటే అంత పెట్టండి. మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. సో, మీరు ఏం పని చేస్తారో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్‌లో మీరు క్లిక్ చేయండి. ఆల్టర్‌నేటివ్ మొబైల్. సో, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఏమన్నా ఉంటే అంటే మీది కాకుండా మీ పేరెంట్స్‌దే గానీ, సో, లేకపోతే మీ యొక్క పిల్లలదే గానీ, ఎవరిదైనా గానీ అది ఉంటే అది పెట్టేసేయండి. సో, ఫైనల్‌గా బెనిఫిషియరీ ఫోటో. సో, ఇక్కడ మీరు ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఈ ఫోటో మనం అన్నాం 50 కేబీ నుంచి 500 కేబీ మధ్యలో ఉండాలని. సో, ఆ కేబీని ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి మీ ఫోన్‌లో ఉన్న ఆ ఫోటోని ఇక్కడ నాకు డెస్క్‌టాప్ మీద కాబట్టి ఇట్లా వచ్చింది. మీ ఫోన్‌లో ఉన్నటువంటి ఆ ఫోటోని మీరక్కడ అప్‌లోడ్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్. సో, పాన్ కార్డ్ ఫోటో గూడా ఇది నెసెసిటీ కాదు. అంటే అప్‌లోడ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం అప్‌లోడ్ చేయండి. సో, ఏదైనా మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే అప్‌లోడ్ చేయడం ఉత్తమం. తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్. సో, ఐ సర్టిఫైడ్ దట్ అబోవ్ ద డీటెయిల్స్ ఆర్ ట్రూ అండ్ దట్ ద ఫౌండ్ ఇన్‌కరెక్ట్ మై రిజిస్టర్. సో, అది కరెక్ట్ అయినా, రాంగ్ అయినా దానికి నేనే రెస్పాన్సిబిలిటీ. పైదంతా నేనే డీటెయిల్స్ ఫిల్ చేసినాను. హైయర్ డిక్లరేషన్. సో, పైనున్న డిక్లరేషన్స్ అన్నీ నేను చదివినని ఈ 2 టిక్ కొట్టేసి ఇక్కడ ప్రివ్యూ మీద కొడితే మీరు ఏం చేసిర్రు, సో, మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మొత్తం కూడా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి దాన్ని చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. సో, ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతది. సో, ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏ విధమైన డౌట్స్ ఉన్నా గాని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదే విధంగా సో, మీకు ఇట్లా డైరెక్ట్ లింక్ ఓపెన్ అవ్వట్లేదంటే, ఆ లింక్ గూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, అక్కడ చూడండి. అక్కడ మీకు అర్థం కాకపోతే నాకు ఒక కామెంట్ పెట్టండి. కామెంట్‌లో గూడా మీకు నేను ఆ లింక్ అనేది షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా.